2029కి ఎమర్జీ ఈ పార్టీని లీడ్ చేసే దిశగా లోకేష్ వెళ్తారంటారా? 29 ఏమో 34 కూడా ఇదే నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కార్డియల్గా ఉన్నాడు. వాళ్ళ వరకు రేపటికి రాజకీయంగా పరిణామాలు ఏమవుతాయో తెలియదు, కానీ ఆయన చంద్రబాబు గారికి ఒక సొంత తమ్ముళ్ళలాగానే అంత హుందాతనంగానే ఉన్నారు. ఏ మాట కామాట అలయన్స్ విషయంలో కాదు, పార్టీని నడిపించే విషయంలో బాగా నడుస్తుంది. పార్టీని బాగానే నడుపుతాడు అనుకుంటున్నాను. నాకైతే ఒక నమ్మకం ఏర్పడుతుంది ముందే కొద్దిగా సెట్ చేసుకుంటున్నాడు. వెనిగల రాము లేదంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ అంత గుడ్డి కనుమూతి అంత ఎత్తాంత ఇవన్నీ 2 నిమిషాలు అయితే పారేయచ్చు. ఇటువంటివన్నీ ఉండవు. మన గుంటూరు జిల్లాలో కూడా కొంతమంది ఉండారు. ఇంకా కొన్ని ఉన్నాయి పేర్లు. అంటే ఇప్పుడు మనం అక్కడ అప్రస్తుతంగా వాళ్ళ పేర్లు ఎత్తడం అనవసరం, కానీ మొన్న తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సీట్లు ఇచ్చినవి ఉన్నాయి. 4-5 సీట్లు అట్లా ఉన్నాయి. అది దురదృష్టవశాత్తు కమ్మ కులంలో కూడా ఇచ్చినవి ఉన్నాయి. 3-4 సీట్లు నాకు తెలుసు. 4-5 సీట్లు అట్లా మొహమాటానికి పోయి ఇచ్చినవి కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ నెక్స్ట్ రావు. 8% ఇవ్వడం కూడా తప్పు. మొన్న ఇవ్వడమే తప్పు. మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భీమవరం ఉండి వెళ్ళినప్పుడు రఘురామకృష్ణరాజు కూడా ఉన్నారు అక్కడ. టాటా గారి విగ్రహావిష్కరణకి రతన్ టాటా ఆ సందర్భంగా మాట అన్నారు ఆయన. నేను జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి తప్పుకుంటున్నాను, బీసీలకు అవకాశం ఇస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నేను ఫాలో కాదు అన్నారు. ఆ మాట ఏంటి, దాని అర్థం ఏంటి అసలు? మంచిదేనండి. బాధ్యతలు అట్లా అప్పచెప్పి ఏముంది, ఇప్పుడు పార్టీ ఆయన కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఏదో ఒకటి ఉంటుంది ఆయనకి ఆలోచన. ఏముంటుందో ఏంటో ఇప్పుడు కొన్ని ఉన్నా మనం మాట్లాడకూడదు. నేను మాట్లాడినాం. పార్టీ అధ్యక్షుడు ఏమన్నా నేనేం మాట్లాడినాం, మంచిగా జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నేను మాట్లాడడం మంచిగా జరుగుతుంది. ఇప్పుడు దానికన్నా మెరుగైన పోస్ట్ కి అయితే మెరుగు కాకపోయినా ఇంకో కాకపోయినా సమాజానికి మంచి పని చేస్తాడు ఆ కుర్రాడు. ఆ నమ్మకం అయితే కనపడతాను. ఆ దిశగా పోస్ట్ అయితే ఉంటుంది అంటారు. ఏదైనా పోస్ట్ లేకపోయినా పనులు అయితే ఉంటాయి. పోస్టే ఉండాలి. పనులు చేయాలంటే చిత్తశుద్ధి ఉంటే చాలు కదా. తండ్రికి చేదోడు అవదోడుగా ఉండి పార్టీ బాధ్యతలను భుజాన్ని వేసుకుని ఇప్పుడు జరుగుతున్న మచ్చలని లోపాలను అన్నింటినీ తొలగించుకునే విధంగా ముందుకెళ్ళాడు అనుకోండి బాధ్యతతో. లోపాలను మనం ఎత్తి చూపుతున్నాం మంచి కోరి. మనమేమో టికెట్ లైసెన్స్ ఇట్లా, బకెట్ లైసెన్స్ ఇట్లా, అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే 40 ఏళ్ళకి పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీ మీద ఒక ఇది ఉంది కాబట్టి. సరే, ఆ పార్టీ మీద ఉందా, కుటుంబం మీద కూడా ఉంటుంది. బయట రహస్యం ఏమో దాంట్లో ఉంది, దాచుకునేది ఏముంది. మనం ఏంటో తెలియదా, ప్రపంచానికి తెలుసు కదా. బాగుండాలి, పార్టీ బాగుండాలని కోరుకుంటాం. దాంట్లో ఎత్తి చూపిస్తాం. మన పిల్లలకు మనమే కదా చెప్పుకునే తప్పు ఇది రా, ఇది తప్పురా, ఇది ఒప్పురా అని చెప్తాం. మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో ఆ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వైజాగ్ లో ఆ దిశగా బాగా ఉంది, రియాక్ట్ అయినట్టు అయ్యారు. మొన్నటిది కొద్దిగా ఫ్రెండ్లీగానే అనిపించింది. చాలా చేంజెస్ కనపడుతున్నాయి. రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కానివ్వండి, ఆయన ప్రవర్తన కానివ్వండి. ఇప్పుడు గత 6-7 నెలల్లో రాష్ట్రానికి నిధుల వరకు బాగా వచ్చింది. అదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, లోకేష్ విషయంలో పర్సనల్ గా ఆయన ఏదో ఇంటరాక్ట్ అయినట్టున్నాడు. పేపర్లో కూడా వచ్చింది. నేను అబ్జర్వ్ చేయలేదు. సిఎస్ గారు వచ్చింది పేపర్లో. ఏమొచ్చిందంటే, లోకేష్ నీ మీద కంప్లైంట్ ఉంది అని అన్నాడు. వెంటనే ఈయన ఏదో సర్ప్రైజ్ అయ్యి బెహం పెడితే 6 నెలలు అయింది, నువ్వు ఎందుకు కలవలేదు నన్ను, ఢిల్లీ వచ్చి ఫ్యామిలీతో వచ్చి కలువని అన్నాడంట. అంటే ఏంటి, ఆయన అంటే ఓన్ చేసుకుంటున్నారా లేకపోతే ఏంటి? ఓన్ చేసుకుంటే ఏదో ఒక రిలేషన్, కార్డియల్ రిలేషన్. ఇప్పుడు అన్ఫార్చునేట్ గా జరిగిందండి 2015-16లో ఆ గ్యాప్ జరగకుండా ఉండాల్సింది. కారణాలు ఏంటో 18లో ఆ గ్యాప్ ఏంటో అది దురదృష్టకరం. అదే వితౌట్ ఎనీ బెనిఫిట్ డిపార్ట్ అయ్యారు. అది నేను అప్పుడు వ్యతిరేకం. వ్యక్తిగతంగా నేను ఇష్టపడలా. రీజన్ కాజు లేకుండా కలవటం విడిపోవటం అనేది తప్పు. కలవటమే తప్పు, కలిసిన తర్వాత విడిపోవటం తప్పు. అది అప్పుడే కొద్దిగా మరి తప్పుడు డైరెక్షన్లో నాకుండా అయిపోయింది. ఇప్పుడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత తప్పు డైరెక్షన్లో తప్పుడు సలహాలతో వెళ్ళారు బాబు గారు అనేది నాకున్న సమాచారం. దానికి భారీ మూల్యం తెలుగు జాతి చెల్లించుకుంది. రాష్ట్రం చెల్లించుకుంది. పార్టీదే ఉంది. పార్టీ ఎక్కడికి పోయినా పార్టీ ఎక్కడికి పోదు అది. సరే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే వ్యక్తిగత వైరాలు ఏముంటాయి, చంద్రబాబు నాయుడుకి మోడీకి ఏముంటాయి, వ్యక్తిగత ద్వేషాలు వైరాలు ఏముంటాయి అని ఫ్రెండ్లీగా ఒక స్నేహభావమో లేదా పుత్రవాత్సల్యం లాగా చిన్నాడు మన బిడ్డ లాంటిడే కదా సహజంగా వయసుతో చూసుకుంటే. జనరల్ గా ఈయన వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు, కానీ ఇక్కడ అది కనిపించట్లేదు. మొన్న ఎక్కడ వారసత్వం? జేషా ఎవరేంటి వారసత్వం కదా? రాజ్నాథ్ సింగ్ కొడుకు రాలేదా? అవన్నీ ఒట్టి మాటలు. ఎక్కడో వారసత్వం, ఇవన్నీ ఒట్టి. భారతదేశంలో వారసత్వం అనేది తీసేయడం ఎవరి తరం కాదు.
ఇది జీన్స్లోనే జీర్ణించుకుపోయింది. ఊరిని బయటికి మనం ఎన్ని స్లోగన్స్ మాట్లాడినా నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కుక్కమూతి పిందులు అన్న మాటకి నేను కూడా బ్రహ్మాండం వారసత్వ రాజకీయాలు వ్యతిరేకమైన ఉర్రుతలిగిన బ్యాచ్లు నేను ఒకనే, అది ఉండకూడదని కోరుకున్న వాళ్ళని. కానీ సమాజంలో ఎక్కడ మార్పు ఉంది, ఎక్కడేముంటుంది, అనివార్యం అయిపోయింది. మీకు సినిమాల్లోనే వారసత్వం వచ్చేస్తే కళతో సంబంధం లేకుండా వారసుల్ని ప్రజలు అంగీకరిస్తున్నప్పుడు, నటనతో సంబంధం లేదు, ఏమీ లేకుండా వారసత్వానికే నీకు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు అన్నిట్లోనే వచ్చేసింది కదా. కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో అన్ని చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఆయనకి. ఉంటాయి. మరి లోకేష్ గారు నా మాట అన్నారంటే మీరు వచ్చి ఫ్యామిలీ పరంగా వచ్చి కలవమన్నారంటే అది అంటే ఆయన జనరల్గా అందరితోనూ కొద్దిగా బాగానే ఫీల్ అవుతున్నాడు. ఏదైనా కూడా గ్యాపులు ఫిల్ చేసుకుందామని అయి ఉండొచ్చు. ఏదో ఒక పుత్రవాత్సల్యంతో ఒకసారి ఉన్న సరదాగా అని అందరూ వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు కదా, ఆ గ్యాప్ ఫిల్ చేసుకుని ఇద్దామని అని ఉండొచ్చు. కనుసూపు మేరలో వైసీపీ బతికే పరిస్థితి లేదు రాజకీయంగా. ఇక కంటిన్యూ అవ్వాల్సిందే. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అలయన్స్ కంటిన్యూ అవ్వాల్సిందే. తెలంగాణలో కూడా రేపు జరగబోయేది అదే. జిహెచ్ఎం ఎన్నికల్లో డెఫినెట్గా దాని ప్రభావం చూపిస్తుంది. అంటే నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన్ని అంత ఆప్యాయంగా పిలిచాడని అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న బంధం బలహీన పడినట్టే. 100% రేపు మార్చిలోపు చాలా తీవ్రమైన చేంజెస్ జరుగుతాయి తెలంగాణ, ఆంధ్రాలో రాజకీయంగా. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడు కాపాడుతున్నాడు ఆయన అనే భావన ఉంది. అదే మీకు మార్చి నాటికి డెఫినెట్గా చాలా చేంజెస్ జరుగుతాయి. బెయిల్ రద్దు అయ్యేవాళ్ళు బెయిల్ రద్దు అవుతాయి, లోపలికి వెళ్ళేవాళ్ళు లోపలికి వెళ్తాయి, కేసులు మొదలవుతాయి, కొత్త కేసులు వస్తాయి. ఈ పలకరింపు దాని సంకేతం అంటారా? 100%. ఋతుపవనాలు వర్షం వచ్చినప్పుడు ఋతుపవనాలు వస్తాయి కదా, ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అని అంటాం కదా. అట్టా మంచి సూచన, మంచి సూచికే, శుభ పరిణామమేనా అని అనుకుంటున్నాను నేను. అది మంచి ముందడుగే. మార్పు అనేది మంచికి ముందడుగు. అంటే ఆయన మనసులో లేకపోతే అంటే 6 నెలలు అయింది నువ్వు ఎందుకు కలవదు, నువ్వు ఫ్యామిలీతో వచ్చి కలువు అని అన్నారంటే, అది మనం ఒక ప్రధానమంత్రి, అందులో నరేంద్ర మోడీ నటోరియస్ పొలిటీషియన్ ఆయన, నో డౌట్ అన్నారంటే దాంట్లో ఖచ్చితంగా ఆంతర్యం ఉంటుంది. నో సెంటిమెంట్స్. నేను వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ, బీజేపీకి నేను వ్యతిరేకం, మీకు తెలిసిందే కదా. రాజకీయంగానే, వ్యక్తిగతంగా ఏముంది కానీ నాకు ఆ రాజకీయ ప్రక్రియలో బీజేపీ అనే దానికి పాత పార్టీ దానికి నేను ఇదైనా కూడా ఆర్ఎస్ఎస్ అటువంటి వాటికి నేను అభిమానించినా కూడా ఈ తెలంగాణలో, ఆంధ్రాలో వాళ్ళు చేసుకున్న నిర్ణయాలు కేసీఆర్ నేను జగన్ లాంటి వాళ్ళని సమర్థించడంలో నేను పూర్తిగా వ్యతిరేకించాను. నాకు గిట్టదు, ఇవాళ కూడా నేను డైజెస్ట్ చేసుకోలేను. బీఆర్ఎస్ నేను వైసీపీని, బీజేపీ లాంటి పార్టీ, జాతీయ భావం కలిగిన పార్టీ పెంచి పోషించడం నేను వ్యతిరేకిస్తాను. సో ఆ ఎరాకు ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో ఇంకా అందరికి నమ్మకం రాలా వస్తుందండి. ఎందుకంటే వాళ్ళ అవసరం, బీజేపీ కూడా సౌత్ ఇండియాలో అవసరం ఉంది. సొంతగా ఎమర్జ్ అయ్యేది ఇప్పుడు కన్సూప్ మేరలో లేదు. సెయిల్ అవ్వాల్సిందే. సెయిల్ అయినప్పుడు గుడ్ పీపుల్తో సెయిల్ అయితే వాళ్ళకు కూడా ఇమేజ్ పెరుగుతుంది. రాష్ట్రం బాగుంటే, ఇప్పుడు నిధులు వచ్చినాయండి, చంద్రబాబు గారు నామూలని వచ్చినాయి అని ఏం లేదు, మోడీ గారు ఇచ్చారని చెబుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్గా చెబుతున్నారు కదా, ఢిల్లీ నిధులు ఇస్తుందని ప్రపంచం చూస్తుంది కదా. ఇప్పుడు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి చంద్రబాబు గారు నాయనని అంటే ప్రజలు నవ్వరా? ప్రజలకు తెలియదు వాళ్ళు మీడియా ద్వారా. కాబట్టి రెసిప్రొకేట్గా ఇచ్చిపుచ్చుకునే ద్వారా జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ అనేది ఇండియాలో రెండే వస్తే ఒకటి అని చెప్పి అంటున్నారు. తర్వాత అమరావతికి 25,000 కోట్లు టెండర్లో బిల్ అవటం, మొన్న గ్రీన్ ఇది రావటం, నక్కపల్లి ఒక పెద్ద సెజ్ రావటం, వైజాగ్ రైల్వే జోన్ ఎప్పుడో కాలాలుగా అది రావటం. తర్వాత పోలవరానికి కూడా పెద్ద సమస్య కాదు, నిధులు అమరావతి ఓపెనింగ్ వస్తారని చెప్పి ఒప్పుకున్నారు. మొన్న 800 కోట్ల రూపాయలు ఆర్ఆర్ ఇది ఇచ్చేసారు. పోలవరం పైనుంచి బాగానే ఫ్రీ హ్యాండ్ ఉంది. ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలండి? జాతి బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనుకున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చూడముచ్చటగానే ఉంది. నేను ఈ మాట మాట్లాడితే నేను ఏదో అనుకుంటారు కానీ నేను ఏ పార్టీ ఇదేం లేదు. అంటే ఎప్పుడెప్పుడో నాకు గుర్తు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు, అంటే ఈ అలయన్స్ కాకముందు ఢిల్లీ అప్పుడప్పుడు వస్తుండని చెప్పి ఆయనతో ఇది అన్నారు అప్పట్లో. ఓకే, ఇప్పుడు లోకేష్ గారిని రమ్మంటున్నారు. సహజం కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత సెకండ్ ప్లేస్ లోకేష్దే పార్టీలో, అవునన్నా కాదన్నా. రేపొద్దున చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ తీసుకెళ్తారు,
కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే మాట అంటున్నారు. అవును. దానికోసం నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారనే మాట ఉంది. ఇచ్చినప్పుడు మరి ఇంకా తర్వాత ఇమేజ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తే సెకండ్ ప్లేస్ లోకేష్దే అవుతుంది. నాగబాబు గారికి ఇమేజ్ రాదు. ఫ్యాక్ట్. మీరు ఏమన్నా మాట్లాడుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి పక్కన ఉన్నంత వరకు సమానంగా ఉంటుంది. ఒక అన్నదమ్ములాగా ఒక అంత ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఆ ఫ్యామిలీల మధ్య చిరంజీవి గారి కుటుంబం కూడా అంతే ఇదిగా మొత్తం నుంచి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబాల మధ్య స్నేహభావం ఉంది. వాళ్ళు అది కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఢిల్లీ కేంద్ర మంత్రిగా వెళ్దామనే ఆలోచన ఉందనుకోండి, సెకండ్ ప్లేస్ ఇంకా ఎన్యూటబుల్గా లోకేష్ కనపడతారు. అందుకేనా మోడీ గారు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది లేకపోయినా కూడా సెకండ్ ప్లేస్ ఇవాళ 1, 2, 3లో లోకేష్ ఉంటాడు కదా. రేపొద్దున చంద్రబాబు గారు తర్వాత కేంద్రం రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ లోకేష్, థర్డ్ ప్లేస్ నాగబాబు రావచ్చు పార్టీలో. అంతే. అంటే లోకేష్ నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు కూడా గమనించారు, అటెస్ట్ చేశారు అనుకోవచ్చు. అంతే బీజేపీ డ్యూ. ఎందుకంటే నాకున్న వేరే సమాచారం కూడా కొద్దిగా అమిత్ షా గారు కూడా ఫోకస్ పెట్టాడు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం డీల్ చేసింది లోకేష్. అప్పటి నుంచి కూడా వాచ్ చేస్తున్నాడు ఆయన. ఈ కుర్రాడి పెర్ఫార్మెన్స్ ఎట్టా ఉంది ఏంటి, ఏ బచ్చా సమాల్ కర్ సక్తే అనే మాట ఒక క్లోజ్ ఆంతరంగికుల దగ్గర అందుకంటే వాళ్ళ క్యూరియాసిటీ ఉంది. సో మొత్తం మీద ఢిల్లీలో పాస్ అయ్యాడు. నేను కూడా కోరుకునేది ఏంటంటే దాన్ని జాగ్రత్తగా చేసుకుంటా, లోపాలను సరిదిద్దుకుంటా. పిల్లచేష్టలు కొన్ని జరుగుతున్నాయి ఇంకా. సో ఢిల్లీ పెద్దల మనసును అయితే దోసుకున్నాడు. పిల్లచేష్టలు ఇప్పుడు రాష్ట్రంలో దోసుకోవాలి అంతేనా? రాష్ట్ర నాయకత్వం మనసుని పిల్లచేష్టలు అంటే కొద్దిగా ప్రేమపూర్వకంగా అంటున్నాను. ఇంకా అంటే సీనియారిటీ లేదు కాబట్టి ఆ పిల్లచేష్టలు కొన్ని సరి చేసుకుంటే ఇంకా బాధ్యతలు భుజాన్ని పెరిగితే అయ్యే పిల్లచేష్టలు అన్నీ తగ్గుతాయి. ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సహజం అది. భుజాలు కాయలు కాసే కొద్దీ మనిషి రాడు వెళ్తూ ఉంటాడు. ఆ బాధ్యతలు ఇంకా ఎత్తుకుని కొద్ది ముందుకెళ్తే రాష్ట్రానికి బాగుంటుంది, పార్టీకి బాగుంటుంది. బాగుండాలని కోరుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి సెట్ చేసుకోవాల్సినవి, కొన్ని లోపాలు కనపడుతున్నాయి.